అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అని అంటారు. రాజశ్యామలాదేవి నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు. ఈ గుప్త నవరాత్రులను మాఘగుప్త నవరాత్రులని, మాతంగి నవరాత్రులని, రాజశ్యామల నవరాత్రులని అంటారు. మరి రాజశ్యామలాదేవి అమ్మవారి యొక్క నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి? నవరాత్రులు అనగా మనకి వెంటనే గుర్తుకు వచ్చేది ఆశ్వేజ మాసంలో వచ్చే దేవి శరన్నవరాత్రులు. కానీ సంవత్సరం మొత్తంలో మనకి 4 నవరాత్రులు అయితే వస్తాయి. ఉగాది రోజు నుంచి మొదలయ్యే వసంత నవరాత్రులు. ఈ వసంత నవరాత్రులలో లలితాదేవి అమ్మవారిని ఆరాధన చేస్తారు. మరలా మనకి ఆషాఢ మాసంలో ఆషాఢ గుప్త నవరాత్రులు వారాహీదేవి అమ్మవారిని పూజిస్తాము. ఇక 3వ నవరాత్రులు మీ అందరూ తెలిసిందే, ఆశ్వేజ మాసంలో వచ్చే దేవి శరన్నవరాత్రులు. ఇక 4వ నవరాత్రులు ఎప్పుడు వస్తాయంటే మాఘమాసంలో మాఘశుద్ధ పాడ్యమి నుంచి మొదలయ్యి మాఘశుద్ధ నవమి వరకు మొత్తం 9 రోజుల పాటు జరిగేటటువంటి పూజా విధానం రాజశ్యామలాదేవి నవరాత్రులు. అసలు ఎవరి అమ్మవారు అని అనుకుంటున్నారా? రాజశ్యామలాదేవి అమ్మవారి గురించి ముందుగా తెలుసుకుందాం. సాక్షాత్తు లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారు కుడివైపుగా మంత్రిగా ఉండే అమ్మవారే శ్యామలాదేవి అమ్మవారు. లలితాదేవి అమ్మవారికి ఎడంవైపుగా ఉండే సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహిదేవి అమ్మవారు ఉంటారండి. కుడివైపున శ్యామలాదేవి అమ్మవారు ఉంటారు. బండాసురుడు అనే రాక్షసుడిని వధించే క్రమంలో లలితాదేవి ఆది పరాశక్తి రూపం దాల్చిందట. బ్రహ్మాది దేవతలు సృష్టించే క్రమంలో జ్ఞానాన్ని శ్యామలాదేవిగా సృష్టించబడింది. అందుకని ఈ అమ్మవారిని మంత్రిగా నియమించిందట. ఈ అమ్మవారిని వీణారాణి అని కూడా అంటారు. ఈ అమ్మవారి చేతిలో వీణ పేరు రుద్రవీణ అని అంటారు. సరస్వతీదేవి రూపంగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. దశమహావిద్య రూపంలో అమ్మవారిని మాతంగి అని పిలుస్తూ ఉంటారు. దేవి శరన్నవరాత్రులు ఎలా ఉంటాయో అదేవిధంగా నవరాత్రులలో అమ్మవారిని 9 రోజుల్లో 9 రూపాలలో అమ్మవారు మనకు దర్శనమిస్తారండి. మరి రాజశ్యామలాదేవి అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే, అమ్మవారు ఎంత పవర్ఫుల్ అండి. ధర్మబద్ధమైన కోరిక కోరుకుని అమ్మవారి ముందు సంకల్పం చెప్పుకుని పూజను మొదలుపెట్టి భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు వలన కుటుంబం క్షేమంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే జీవితంలో ప్రగతి కోసం కష్టపడుతున్నారో ఆ కష్టానికి ప్రతిఫలం అంటే ముఖ్యంగా చదువులో ఎగ్జామ్స్లో రాణించటం కోసం అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసిందే. అంటే వాక్శుద్ధి తప్పనిసరిగా అమ్మవారు ఇస్తుందండి. మనం ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మాటని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. అలాగే మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి కూడా వీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు అనే విధంగా ఆ వాక్శుద్ధిని అమ్మవారు ప్రసాదిస్తుంది. ఇంకా అమ్మవారిని పూజించటం వల్ల వ్యాపారంలో పురోగతి సాధిస్తాము. అలాగే ఉన్న పొజిషన్ నుండి నెక్స్ట్ స్టెప్కి అయితే మాత్రం తప్పకుండా ఎదుగుతారండి. ఇలా చెప్పడం ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా రాజకీయ నాయకులు రాజయోగం కోసం, జీవితంలో లక్కు కోసం రాజశ్యామలాదేవి అమ్మవారిని పూజిస్తారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడినా పిల్లలు వారి జీవితంలో సుఖంగా ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. మేము పడిన కష్టం పిల్లలు పడకూడదని కూడా కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ పిల్లల చేత 9 రోజులు అనగా శ్యామలా నవరాత్రులలో అమ్మవారి ఫోటో పెట్టుకుని అక్కడ కూర్చోబెట్టి శ్యామలాదేవి దండకం లేదా శ్యామలా స్తుతి చదివించినా కూడా, పెద్దవాళ్ళైతే వాళ్లే చదివినా కూడా, చిన్నపిల్లలైతే అమ్మవారిని ముందు కూర్చోబెట్టి ఫోన్లో వినిపించినా పిల్లల్లో తప్పకుండా మార్పు వస్తుంది. చదువులో మందబుద్ధిగా ఉన్నా కూడా చదువులో కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. చదువుతున్నప్పుడు గుర్తు ఉన్నప్పటికీ కూడా ఎగ్జామ్స్ రాసేటప్పుడు మర్చిపోతున్నారా? అయితే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. అలాగే కష్టపడి చదవండి. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం వలన మీరు జీవితంలో మీ ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు రాసినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మీరు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారండి. భక్తి శ్రద్ధలతో ప్రేమతో అమ్మ అని పిలిస్తే చాలట, ఇట్టే మనసు కరిగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మనం కోరిన కోరికలన్నీ కూడా ఇట్టే తీరుస్తుందట. ఆడంబరమే లేని రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రులండి. గుప్త నవరాత్రులు అంటే అమ్మవారిని మనకు మనమే అమ్మవారికి పూజ చేసి తరించిపోవడం అనమాట. అందుకే గుప్త నవరాత్రులు అని అంటారు. కాబట్టి మీకున్నటువంటి ఎటువంటి కోరికనైనా సరే పేపర్ మీద సంకల్పంగా రాసి అమ్మవారి ముందు ముడుపు కట్టి చక్కగా అమ్మవారి ముందు ఉంచి పూజ అయితే మొదలు పెట్టుకోండి. మరి అందుకుగాను అమ్మవారిని పూజించేటప్పుడు 9 రోజులు కూడా పూజా పెట్టినని ఏ విధంగా ఏర్పరచుకోవాలి, పూజా సమయాలు ఏమిటి, ఏ రోజున ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయం కూడా తెలుసుకుందాము. మాఘగుప్త నవరాత్రులని మాతంగి నవరాత్రులని శ్యామలా నవరాత్రులని అంటారు. మరి 2025 సంవత్సరంలో ప్రారంభం మరియు ముగింపు తేదీల గురించి చూద్దామండి. 2025 సంవత్సరంలో మాఘమాసంలో గుప్త శ్యామలాదేవి నవరాత్రులని మాఘగుప్త నవరాత్రులుగా మనందరం కూడా జరుపుకుంటాము. మరి ఎప్పుడు ప్రారంభం అవుతాయంటే
మాఘశుద్ధ పాడ్యమి అంటే జనవరి 30వ తారీఖు 2020 సంవత్సరంలో గురువారం రోజున మొదలై ఫిబ్రవరి 7వ తారీఖు మాఘశుద్ధ నవమి వరకు అనగా శుక్రవారంతో ఈ నవరాత్రులు అనేవి ముగుస్తాయండి. మరి కలశ స్థాపన అఖండ దీపం పెట్టు సమయం ఏమిటి అంటే మీకు కనుక ఆనవాయితీ ఉంటేనే పెట్టవచ్చండి. లేనివారు అమ్మవారి పటం పెట్టి పూజ చేయవచ్చు. జనవరి 30వ తారీఖు 2020 సంవత్సరంలో గురువారం ఉదయం 4:30 నుంచి ఉదయం 8:50 లోపు ఆనవాయితీ ఉంటే కలశం అఖండ దీపాన్ని పెట్టవచ్చు, లేదా అమ్మవారి పటాన్ని పెట్టి పూజ అనేది చేయవచ్చు. దేవుని మందులో పూజ చేయవచ్చా అంటే చేయవచ్చండి. అమ్మను పూజించాలని మీ సంకల్పం ఉండాలే కానీ చక్కగా అమ్మవారిని ఈ 9 రోజుల పాటు నాన్ వెజ్ అది తినకుండా ప్రశాంతంగా అమ్మను 9 రోజులు కూడా పూజించండి. మరి శ్యామలా నవరాత్రులలో మొదటి రోజు పూజ ఎలా చేయాలి, ఈ రోజున నివేదించవలసిన నైవేద్యం ఏమిటి, అమ్మవారు ఈ రోజు మనకి ఏ అలంకారంలో మనకు దర్శనం ఇస్తారనే విషయం తెలుసుకుందామండి. శ్యామలా నవరాత్రులలో మొదటి రోజు మాఘశుద్ధ పాడ్యమి జనవరి 30వ తారీఖు మాఘమాసం మొదటి రోజు నుంచి శ్యామలా నవరాత్రులు అనేవి మొదలవుతాయి. అమ్మవారిని నవదుర్గల రూపంలో, దశమహావిద్య రూపంలో లేదా శ్యామలాదేవిగా పూజించవచ్చు. నవదుర్గల రూపంలో పూజించేటప్పుడు శైలిపుత్రికగాను, దశమహావిద్య రూపంలో పూజించేటప్పుడు కాళిగాను, శ్యామలాదేవి రూపంలో పూజించేటప్పుడు లఘు శ్యామలాదేవి రూపంలోనూ పూజించవలసి ఉంటుందండి. ఈ విధంగా ఏ రూపంలో పూజించినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పొంగలి. ఈ రోజున అమ్మవారికి పొంగలైతే నైవేద్యంగా పెట్టవలసి ఉంటుందండి. మొదటి రోజున ఇలానే అమ్మవారిని దేవుని మందిలో పటం పెట్టుకుని 9 రోజులు నిత్య దీపారాధన చేస్తూ ఏ రోజైనా సరే అమ్మవారి యొక్క అలంకారం ఉందో ఆ అలంకార రూపంలో అమ్మవారిని పిలిచి పూజ అయితే చేయవచ్చండి. లేదా 9 రోజులు 9 అలంకారాల్లో కూడా అమ్మవారి పూజ చేయవచ్చు. నవరాత్రుల్లో రెండవ రోజు మాఘశుద్ధ విధియ 31 అంటే జనవరి 31వ తారీఖు ఈ రోజు శుక్రవారం అండి. అలాగే అమ్మవారిని ఈరోజు నవదుర్గల రూపంలో పూజించేవారు బ్రహ్మచారిణీ దేవి రూపంలో పూజించాలి. దశమహావిద్య రూపంలో పూజించేవారు తారా రూపంలో పూజించాలి. శ్యామలాదేవి రూపంలో పూజించేవారు వాగ్విధిని శ్యామలాదేవిగా పూజించవలసి ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పులిహోర. అలాగే ఇక నవరాత్రులలో 3వ రోజు అండి మాఘశుద్ధ తదియ. ఈరోజు ఫిబ్రవరి 1వ తారీఖు ఈరోజు శనివారం. నవదుర్గల రూపంలో పూజించేవారు చంద్రఘంటాదేవి రూపంలో పూజించాలి. దశమహావిద్య రూపంలో పూజించేవారు త్రిపుర సుందరీదేవి అమ్మవారి రూపంలో పూజించాలి. శ్యామలాదేవి అమ్మవారి రూపంలో పూజించేవారు నకుల శ్యామలాదేవిగా పూజించాలి. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కొబ్బరి అన్నం. అమ్మవారిని పూజించే క్రమంలో మొదటి 3 రోజులను పూజించవచ్చు, మధ్య 3 రోజులు, చివరి 3 రోజులు కూడా పూజించవచ్చండి. ఇక శ్యామలా నవరాత్రులలో 4వ రోజు మాఘశుద్ధ చవితి. ఈ రోజున ఫిబ్రవరి 2వ తారీఖు అండి ఆదివారం. నవదుర్గల రూపంలో అమ్మవారిని పూజించేవారు కూష్మాండ దేవిగాను పూజించాలి. అలాగే దశమహావిద్య రూపంలో పూజించేవారు భువనేశ్వరి దేవి రూపంలో పూజించాలి. శ్యామలాదేవి రూపంలో పూజించేవారు అసంతి శ్యామలాదేవి రూపంలో పూజించవలసి ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం అల్లంగారెలు. ఇలా 4వ రోజున అమ్మవారిని పూజించాలండి. అదేవిధంగా నవరాత్రులలో 5వ రోజు అమ్మవారికి ఈ రోజున మాఘశుద్ధ పంచమి. ఈ పంచమిని శ్రీ పంచమిని అంటాము. అమ్మవారిని ఈ రోజున సరస్వతీదేవి రూపంలో పూజించవలసి ఉంటుంది. అంటే ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం అండి. నవదుర్గల రూపంలో పూజించేవారు స్కందమాతగాను, దశమహావిద్య రూపంలో పూజించేవారు చిన్నమస్తాదేవి రూపంలోను, శ్యామలాదేవి రూపంలో పూజించేవారు సర్వసిద్ధి మాతంగి రూపంలోను. అలాగే ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం దధ్యోజనం. శక్తి కొలది అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుందండి. చక్కగా ఈ పువ్వులే పెట్టాలని ఏమీ లేదు. అమ్మని భక్తి శ్రద్ధలతో పూజించండి. అలాగే నవరాత్రులలో 6వ రోజు ఈ రోజున మాఘశుద్ధ షష్ఠి ఫిబ్రవరి 4వ తారీఖు ఈ రోజు మంగళవారం. నవదుర్గల రూపంలో అమ్మవారిని పూజించేవారు కాత్యాయనీదేవి రూపంలో పూజించాలి. దశమహావిద్య రూపంలో పూజించేవారు త్రిపుర భైరవిగా పూజించాలి. శ్యామలాదేవి రూపంలో పూజించేవారు వ్యాస మాతంగి శ్యామలాగా పూజించాలి. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కేసరి. ఇలా 6వ రోజు నాడు అమ్మవారిని ఈ విధంగా పూజించవలసి ఉంటుందండి. ఇక నవరాత్రులలో 7వ రోజు మాఘశుద్ధ సప్తమి. ఈరోజు ఫిబ్రవరి 5వ తారీఖు ఈరోజు బుధవారం. నవదుర్గల రూపంలో పూజించేవారు కాళరాత్రీదేవి రూపంలో పూజించాలి. దశమహావిద్యల రూపంలో పూజించేవారు దోమవతిగా పూజించాలి. శ్యామలాదేవి రూపంలో పూజించేవారు సారికా శ్యామలాదేవిగా పూజించాలి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం శాకాన్నం. ఇక నవరాత్రులలో 8వ రోజు మాఘశుద్ధ అష్టమి. ఈరోజు ఫిబ్రవరి 6వ తారీఖు ఈ రోజున గురువారం అండి. నవదుర్గల రూపంలో అమ్మవారిని మహాగౌరిగాను, దశమహావిద్య రూపంలో బగలముఖి రూపంలోను, శ్యామలాదేవి రూపంలో
సుఖశ్యామల రూపంలోనూ పూజించవలసి ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం చక్కెర పొంగలి. ఈ విధంగా 8 రోజులు పూజనైతే చేయవలసి ఉంటుంది. ఇక చివరి రోజు నవరాత్రులలో 9వ రోజు మాఘశుద్ధ నవమి. ఈ రోజు ఫిబ్రవరి 7వ తారీఖు శుక్రవారము. నవదుర్గల రూపంలో అమ్మవారిని పూజించేవారు సిద్ధదాత్రి రూపంలో పూజించాలి. దశమహావిద్య రూపంలో పూజించేవారు మాతంగి లేదా కమలాదేవి రూపంలో పూజించాలి. శ్యామలాదేవి రూపంలో పూజించేవారు రాజమాతంగి శ్యామలాదేవి రూపంలో పూజించాలి. ఈ రోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పాయసం. ఇలా మీకు ప్రతిరోజు కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలని ప్రతి ఒక్క విషయం డీటెయిల్గా చెప్పడం జరుగుతుందండి. కాబట్టి అందరూ కూడా గమనించి 10 నిమిషాల వీడియోని క్లియర్గా వినండి. అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఈ రోజున నివేదించవలసిన నైవేద్యం ఏంటి అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత దశమి వస్తుందండి. మాఘశుద్ధ దశమితో అమ్మవారికి ఉద్యాపన అని చెప్పవలసి ఉంటుంది. మీకు మరొక వీడియోలో ఉద్యాపన ఎలా చెప్పాలనే విషయం తెలియజేస్తాను. కానీ ఇలా 9 రోజులు అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. అలాగే 9 రోజులు ఎవరైతే పూజ చేస్తున్నారో వారు తప్పనిసరిగా నాన్ వెజ్ అయితే తినకూడదండి. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ఎవరిని నిందించకూడదు. మీ శక్తి కొలది అమ్మవారికి జాయిట మొక్క లేదా చేరైనా సరే అమ్మవారు నివేదించవలసి ఉంటుంది. ఇలా మేము ప్రతిరోజు కూడా ఇన్ని నైవేద్యాలు చేయలేము అనుకున్న వారు అమ్మవారికి పానకం, చలిమిడి, వడపప్పు నివేదన చేసి పూజ అయితే చేయవచ్చండి. 2 పూట్ల పూజ అయితే చేయవలసి ఉంటుంది. అసలు ఇంట్లో నాన్ వెజ్ అది వండకూడదండి. అమ్మవారిని మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజించండి. అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలిగి మీరు కోరిన కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. ఇంకా ఏమైనా మీకు పూజలో సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.